నమస్తే వెల్కమ్ టు 4 PM టాప్ న్యూస్. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూద్దాం. యూరియా కొరత ఉందని ఒప్పుకోరు, లేదని ఇప్పించలేరు. ఇదంతా అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ఆడుతున్న దాగుడు మూతలు. బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న రాజకీయ క్రూర పరిహారం. అధికారంలో ఉండి ఆపలేక ఎందుకీ డొల్ల మాటలు రేవంత్? సాగు పన్నులో ఉండాల్సిన రైతుని బజారుకు లాగింది మీ అసమర్థ పాలన కాదా? దీన్నే మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఎండగట్టారు. ఇక రెండో టాపిక్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. స్పీకర్ నోటీసులు పంపడంతో ఒక్కొక్కరు బయటపడుతున్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఉన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టెక్నికల్ గా తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం విశేషం. టాప్ 4 లో మూడో టాపిక్, సోషల్ మీడియా ఎఫెక్ట్ చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పడానికి కూకట్పల్లి మర్డర్ కేసు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఓటీటీలో చూసి చోరీ ఎలా చేయాలో, మర్డర్ ఎలా చేయొచ్చో నేర్చుకున్నాడు బాలుడు. చివరకు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడంటే సివియారిటీ అర్థం చేసుకోవచ్చు. ఇక నాలుగో టాపిక్, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజాధనం లూటీకి కారణమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఫాగింగ్ చేయకుండానే చేసినట్టు దొంగ లెక్కలు చూపిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదు గ్రేటర్ సిబ్బంది బాగోతాన్ని బట్టబయలు చేసింది. మొత్తంగా ఈ 4 టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకునే ముందు టాప్ 4 లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కొరత ఉందని ఒప్పుకోరు, అలా అని ఇప్పించరు. రైతులపై రేవంత్ పైశాచికత్వం. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలో వణుకు, టెక్నికల్ గా బీఆర్ఎస్ లోనే ఉన్నానంటున్న కృష్ణమోహన్ రెడ్డి. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లిలో బాలికను చంపిన హంతకుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ ఆందోళన. టాప్ 4 న్యూస్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో కోట్లలో ప్రజాధనం లూటీ, ఫాగింగ్ చేయకుండానే దొంగ లెక్కలు. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కొరత ఉందని ఒప్పుకోరు, అలా అని ఇప్పించరు. రైతులపై రేవంత్ పైశాచికత్వం. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలో వణుకు, టెక్నికల్ గా బీఆర్ఎస్ లోనే ఉన్నానంటున్న కృష్ణమోహన్ రెడ్డి. టాప్ 3 న్యూస్ చూస్తే కూకట్పల్లిలో బాలికను చంపిన హంతకుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ ఆందోళన. టాప్ 4 న్యూస్ లోకి వెళితే గ్రేటర్ హైదరాబాద్ లో కోట్లలో ప్రజాధనం లూటీ, ఫాగింగ్ చేయకుండానే దొంగ లెక్కలు.